హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వీడియో అయితే నిన్నటి పాట కంటిన్యూషన్. నిన్నటి పాట ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. మేమైతే నిన్న జొన్నవాడలోని శ్రీ వేమగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికైతే వచ్చామన్నాం కదా! దారిలో అయితే ఇలాగా దశావతారాల విగ్రహాలు పెట్టారనమాట. మేమైతే రాముడి విగ్రహం దగ్గర ఆగి ఫొటోస్ దిగేసాము. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితేని. ఇక్కడ 7 కోనేరులు ఉంటాయంట. అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి చూస్తుంటే టెంపుల్ చూడండి ఎంత చిన్నగా కనపడుతుందో. కొంచెం దూరంలో ఉంటాయన్నమాట ఈ కోనేరులు అయితేని. ఇక్కడ 7 కోనేరులు ఉంటాయంట. కోనేరులు కూడా చాలా లోతుగా ఉంటాయని రాసుంది ఇక్కడైతే. ఇక్కడ లోతు ఎక్కువ ఉంటాయని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. హెచ్చరిక బోర్డు. అండ్ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ గా లేదు. ఇన్ని కోనేరులోనే లొకేషన్ చాలా బాగుంది కానీ మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేకేమో ఇది మొత్తం పాడుపడిపోయిన దానిలా అయిపోయింది. దీన్ని కనుక కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటది. ఇన్ని కోనేరులు ఉండడం నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితేని. ఇక్కడ పార్క్ కూడా ఉంది కానీ దాని మెయింటెనెన్స్ అంత కరెక్ట్ గా అనిపించలేదు. ఈ టెంపుల్ దగ్గర మెయింటెనెన్స్ ఎందుకు కరెక్ట్‌గా చూసుకోవట్లేదో నాకైతే అర్థం కాలేదు ఇంత మంచి ప్లేస్‌ని. తర్వాత మేమైతే జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే కొండ కింద ఊళ్ళో ఉన్నట్టే ఉంటది. నరసింహస్వామి టెంపుల్ మాత్రం కొండపైన ఉంటది. ఈ టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. కలర్‌ఫుల్‌గా బాగుందనమాట టెంపుల్. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ టైంలో సూర్యుడిని చూస్తే అలా పొలాల మధ్యలో వెళ్తే నాకైతే భలే అనిపించింది. అంతే ఇంక వీడియో ఉంటాను. బాయ్ బాయ్.